చంద్రబాబు నాయుడు గారు నేను ఇన్వెస్టర్స్ మీట్లో నేను అష్యూరెన్స్ ఇస్తాను జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా రారు అని అంటాం ఏంటి సార్? ఇది ఇన్వెస్టర్స్ కి ఒక సీఎం అంటే ఎన్నుకోబడ్డ సీఎం అష్యూరెన్స్ ఇవ్వడం ఏంటి ఇంకొక సీఎం రాడని? అదే చెప్తున్నాను కదా సార్ మీకు. ప్రజాస్వామ్యం అన్నదాన్ని కొంతసేపు మర్చిపోతే, ఎందుకంటే ఎప్పుడు జరగని అద్భుతాలు ఎప్పుడైతే జరుగుతాయో కొన్ని ఎలా ఉంటాయంటే ఆ సంభ్రమాశ్చర్యాల్లోంచి చాలా మంది తేరుకోలేరు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిది అదే పరిస్థితి. ఆయనలో ఒక 45 స్థానాలకు ఎప్పుడూ తీవ్ర ప్రమాదం ఉన్న తెలుగుదేశంలో అద్భుతం జరిగింది ఈసారి 134 స్థానాలు గెలవడం. ఆ అద్భుతం ఆశ్చర్యంలోంచి ఆయన ఇప్పటికి కూడా తేరుకోలేకపోతున్నారు. తేరుకోకుండా ఏమనుకుంటున్నారంటే ప్రజాస్వామ్యంలో ఎవ్రీ 5 yearsకి ఒక ఎలక్షన్ వస్తుంది, మనం గెలిపోవటంలో ఆ రోజు చవి చూడవలసి వస్తుంది. గతంలో మనకి 23 స్థానాల పరిమితం అయ్యి అంత సమైక్య రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మనకి సమైక్య రాష్ట్రం మొత్తం మీద ఎలక్షన్స్ జరిగి అప్పుడు మనది 175 ఇక్కడ 119 అని విభజించినప్పుడు మనం ముక్కుతూ ములుతూ గెలిచిన 104 స్థానాలు మనకు వచ్చినవి. ఇవన్నీ ఆయన మర్చిపోయి ఆయన ఏం చేస్తున్నారంటే ఈజ్ ఇన్ లివింగ్ ఇన్ ట్రాన్స్. ఆయన ఖచ్చితంగా నేను ఇవాళ నాకు ఆయన మీద ఉన్న గౌరవంతో నేను ఒక విషయం చెప్తున్నాను. వాళ్ళ అబ్బాయి ట్రాప్లో బలవంతంగా పడ్డ చంద్రబాబు నాయుడు గారు, ఆయన భాష, ఆయన బాడీ లాంగ్వేజ్ అండ్ ముఖ్యంగా ఆయన నడవడిక అంటే ఆయన స్థాయిని నేను ఎంచేవాడిని కాదు, రాజకీయ దృక్పథంలో ఆయన నడవడిక ఎలా ఉండేదంటే ఒక ఎగ్జాంపుల్ సెట్ చేసేవాడు అధికారం వచ్చిన తర్వాత. ఎందుకంటే ద వే ఈ షోస్ ఈజ్ అగ్రెషన్ టువర్డ్స్ సర్టన్ పాలసీ మ్యాటర్స్ కానీ డెసిషన్ మేకింగ్స్లో కానీ ఒక బ్యూరోక్రాట్స్ని డీల్ చేసే విధానంలో ఇవాళ ఫస్ట్ ఎవర్ టైం నేను ఆయనలో ఈల్డింగ్ చూస్తున్నాను. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఆయన వాళ్ళ అబ్బాయి కబంధ హస్తాల్లో చిక్కుకుని ఆయనకి నచ్చని పనులు బలవంతం చేస్తున్నాడు. అండ్ మోర్ ఫస్ట్ 3 months ఏమో కానీ 4th, 5th, 6th months నుంచి ఆ అగ్రెసివ్ నోట్లో ఆయన ఫోకస్ చేసే అడ్మినిస్ట్రేషన్ ఫంక్షన్స్ మీద ఫోకస్ చేసే దాని మీద యూస్ టు సెట్ ఎగ్జాంపుల్స్ యాజ్ ఫర్ as his track record of last 14 years is concerned as a chief minister. Quite surprisingly, when he addressed and he uttered, when I start my administration functions, you will see 1995 చంద్రబాబు నాయుడు అంటే ఐ వాజ్ క్వైట్ సర్ప్రైజ్డ్. ఎస్, ఆ టైంలో ఆయన అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్తో తోలు చిరిగిపోయేది అందరికీ. పొరుగులే ఆయన నెక్స్ట్ ఎలక్షన్ ఓడగొట్టడానికి కారణం అదే. ఎప్పుడు పని చేస్తారా ఈ హెర్క్యులెన్ టాస్క్లో అని. నేనేమనుకున్నానంటే అడ్మినిస్ట్రేషన్ అంతా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో స్ట్రైట్ లైన్ మెథడ్ అయింది. పిచ్చి వేషాలు వేయడానికి ఎవరికి అవకాశం లేదు. ఎక్కడికక్కడ తోకలు కత్తిరించి పెట్టాడు ఆయన. సచివాలయ వ్యవస్థ త్రూగా కానీ లేదంటే మాస్టర్లు ముఖ్యంగా స్కూల్స్ పరిశుభ్రత కానీ చదువులు చెప్పే విధానంలో కానీ ఒళ్ళు దగ్గర పెట్టి పరిస్తున్నప్పుడు ఈయన అందుకుంటే పరుగు వాళ్ళకి అశ్వమేధ యాగం చూపించింది సినిమా అనుకున్నా. అలాంటిది క్వైట్ సర్ప్రైజింగ్లీ ఆయన ఆపోజిట్ సైడ్ ఆఫ్ వర్క్ స్టార్ట్ చేసాడు. అది నాకు అస్సలు ఇప్పటికీ నేను డైజెస్ట్ కావట్లేదు. సో దీంట్లో ఈ దైద్రానికి తోడు గతంలో సిఐఏ సమిట్లు 19,50,000 కోట్ల ఒప్పందాలు చేసుకున్న చంద్రబాబు నాయుడు గారు నిన్న FCISA ఆ మీటింగ్లో అసలు ఆయన ఒరిజినల్ పందాకి విభిన్నంగా ప్రజాస్వామ్యం అంటే ఏంటో కూడా మర్చిపోయాడు ఆయన. ఇది నాకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. హీఈస్ గివింగ్ అష్యూరెన్స్ దట్ henceforth he will not come as a chief minister who is జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు చిన్నపిల్లలు చూడండి, భయం పడడానికి భూతం, దెయ్యం ఇలాంటి మాటలు మాట్లాడతారు. అమ్మో నాకు దెయ్యం, అమ్మో భూతం అని. ఇంత వయసు వచ్చి చంద్రబాబు నాయుడు గారు దెయ్యం భూతం చూసి భయం పడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి అంటే బికాస్ ఏంటంటే ఇండస్ట్రియల్ పాలసీ డిజైన్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అద్భుతం ఏంటంటే దేశం మొత్తం మీద 18.6% అండి ఇండస్ట్రియలైజేషన్ జరిగితే 21.3% ఏపీ స్టేట్లో ఇండస్ట్రియలైజేషన్ జరిగింది. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 వచ్చింది. దిస్ వాజ్ హ్యాపన్ ఇన్ ద టెన్యూర్ ఆఫ్ చంద్రబాబు నాయుడు కూడా. లాస్ట్ ఇయర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ వచ్చింది, దాన్ని కంటిన్యూ చేశాడు జగన్మోహన్ రెడ్డి. దీని విభిన్నంగా ఇవాళ మనం చూస్తున్నాం కదా, జీడిపి జిఎస్టీకి వసూళ్ళు ఇవన్నీ. ఒక్క ఇండస్ట్రీ కొత్తది వచ్చింది చెప్పండి. ఇది ఒరిజినల్గా ఉన్న చంద్రబాబు నాయుడు గారి పంధాకి విభిన్నంగా ప్రవర్తించబట్టి అంచేత ఇప్పటికైనా మించిపోయింది లేదు. మీ రాజకీయ వారసత్వం మీ అబ్బాయికి ఇవ్వడం, లేదా ప్రజాస్వామ్యంలో మీ పార్టీ కన్సెన్సస్ ఉంటే ఖచ్చితంగా ఆయన ముఖ్యమంత్రి చేసుకోవడం, దట్స్ ఆల్ యువర్ టాస్క్. బట్ యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఇవాళ మీ కెరియర్లో మీరు చేయని పంధాకి విభిన్నమైన పంధాలు పనిచేస్తున్నారు. ఇది కొంచెం బాధాకరం. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ సమ్మిట్ పెట్టారు, బిజినెస్ సమ్మిట్ పెట్టారు. అక్కడ ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు రాకూడదు అని చెప్పి ఏ ఇండస్ట్రియలిస్ట్ అడగలేదు కదా సార్? అలా ఎవరు అడగరండి, ఎవరు అడగరు. ఇప్పుడు మీరు క్వశ్చన్ మీరు అడిగిన దానికి సంబంధం లేకుండా ఏది పడితే అది మాడుతుంటున్నా. ఇప్పుడు కంపారిటివ్ పాలిటిక్స్లో చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాల కంప్లీషన్ చూడొస్తాం. అండ్ 3 terms యాజ్ అ చీఫ్ మినిస్టర్ వర్క్ చేసిన ప్యాషన్ మనకు తెలుసు. ఆయన కొన్నంత ఎంతూజియాజం టువర్డ్స్ గ్రోత్ ఆఫ్ స్టేట్ అన్నది కొట్టొచ్చేటు కనబడి దగ్గర. ఆ గ్రోత్ని ఇలా చూడండి, 10 అడుగులు కింద గోతులో కప్పెట్టేస్తుంటే ఇది చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలా, ఎవరని చెప్పాలి? మీరే చెప్పండి ఒకసారి. ఆయన ఇవాళ జిఎస్టీ వసూలులో కానీ జీడిపి గ్రోత్ కానీ లేదా జిఎస్డిపి ఈ విధంగా ఉందంటే ఆల్టర్నేటివ్ మెకానిజం క్రియేట్ చేసి దాంతో ఒక ఫోర్స్ క్రియేట్ చేస్తాడు. అది ఎక్కడ కనబట్టలే. పైపొచ్చి ఈ రోజుకి కూడా ఏదో ఎలక్షన్ క్యాంపెయినింగ్ల ముందున ఏదో మైక్రోసాఫ్ట్ అధినేత ఇలాంటి వాళ్ళందరూ ఒక డయాస్ మీద పంచుకుంటున్నప్పుడు నన్ను కూడా గెస్ట్ కింద పిలిచారన్న కాన్సెప్ట్లో మాట్లాడుతున్నాడు. ఈజ్ ఫర్గెటింగ్ ఈజ్ చైర్ దట్ ఐఎమ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ద రెస్పెక్టివ్ స్టేట్. ఇది కొంచెం చాలా చాలా ఆశ్చర్యకరంగాను బాధాకరంగాను.